ఊకో 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 నేను కొను ఊకా సఫర్ చేయకు అమ్మో వచ్చినామా లొల్లి పెట్టకు ఆర్తలు చెప్పాలి సఫర్ దాకా ఊకోండి. అందరికీ నమస్కారము. ముందుగా ఆయితారం ఆర్తలలో వెడ్డి లైన్స్ పండుగకు రమ్మంటున్నది అమ్మమ్మ. ఫన్ తీర్తలేదే అంటాను నేనన్నా. పండుగకు ముగ్గులేస్తుందంట సుజాత. మటన్ అందకపోతే పెడతాన్న కొట్లాట. షెర్లు ఉన్నది ముసలి ఊర్లే షెరి చెల్లిస్తున్నది. బడిని పట్టింది దయ్యం పొమ్మంటే వెళ్తుందంట కయ్యం. నెత్తికి పెట్టుకోండి రస్క లేకుంటే వేస్తారంట సిస్క. కొత్త కార్లు కొట్టుకపోయిన దొంగోళ్ళు కొనుక్కపోతే బాగుండు అంటున్న పోలీసు వాళ్ళు. అగో మా అమ్మమ్మ లెక్కనే వాడుతున్నది. పాపం నా మీద రందు పెట్టుకున్నదో ఏమో అమ్మమ్మ పిలిచినట్టే అనిపిస్తున్నది. నువ్వు బానే అబ్బా ఎట్లా కాల్సిందే లైను నన్ను విలువ నీకే. లైన్లు గిన్లు నాకే పెరక పిల్లగా వెనకట నేను ఆడికన్నా పోతే పిలిస్తే ఓ అనేది గుజ్జలు లెక్క లైన్లు అంటున్నావు. అవ్వ నన్ను గుడ్డేలుగా అంటావు ఆనే నువ్వు. కండ్ల కారం కూడా తాత అనుకుంటున్నావు కానీ గుజ్జలు కనుక ముందే అన్నదని భగ్నం చేస్తున్నావు. అనలేదా వేరే వాళ్ళని అన్నావా? అనుడు కాదు ఊరికి ఎప్పుడు వస్తావు సత్యయ్యా? ఇప్పుడు ఊర్లోనే ఉన్నా కదానే. హైదరాబాద్ ఊరు కాదా ఏంటిదో? గా ఊరు కాదు పిల్లగా. పండుగకు రావా ఇంటికి? ఏం పండుగన్నారే అమ్మమ్మ ఉత్తుగా పిలిచి ఛార్జింగ్ చేస్తున్నావు? సంక్రాంతి పండుగ లేదా? సంక్రాంతి పండుగకు రావా? ఏమో దీర్ఘండి వాటికి కొందో సంక్రాంతి పండుగ ఉన్నది కదా అనే నాకు యాదే లేదే మెంటలో దమాకు లేకుండా పోయింది. మర్చిపోతావు తాత. ఇక ఇప్పుడు పెద్దోడవు అయినావు, ఇప్పుడు రాకుండా అయినావు, ఇప్పుడు ఆటలు చెప్తున్నావు. నువ్వెందుకు వస్తావు? ఇక రావు. అమ్మమ్మ సకినాలు చేసినవా? మళ్ళా గారెలు అరిసెలు లడ్డూలు చేసినవా? సత్తి అన్ని చేసినా నువ్వు వస్తావా అని. తీరొక్క చేసినా రా. నువ్వు ఎప్పుడు వస్తావు? మళ్ళా లఫ ఒక్కదాని వేది నాకు మళ్ళా నాకు కూడా జర నుంచు. ఏయ్ నాకు పండే లేవా? నేనెందుకు తింటా లప? నువ్వు వచ్చి నువ్వు మనవడు వచ్చి తింటాడనే నేను చేసి పెట్టినా. నాకు దంకాయి సత్యంగానే కదా నువ్వు రిఫాన్ అమ్మమ్మవు. తాత ఎట్లా చేసుకున్నాడే నిన్ను. నవ్వుతున్నావు. నీ జుట్టు ఊసిపోరా నేను చూడనా? నీ పనులు ఓవా? నీ నెట్టి నడవడా? నన్ను చూసా మిగిలిస్తున్నావు. ఎందుకు అంటున్నావు అట్లా? నేనేమన్నా ముసలోనైనా? నాకెందుకైతే అట్లా? సరే గాని నువ్వు అక్క కలిసి రండి బిడ్డ పండుగకు. నేను చూడబుద్ధి అవుతుంది, ఇద్దరికి చూడబుద్ధి అవుతుంది. రండి. అమ్మా కొలువుకు సెలవియ్యరే అమ్మమ్మ. మస్తు పనులు ఉంటాయి. లోడాసు లాగేసుకొని ఏం పనులు ఉన్నాయా అయ్యాడా నీకు రాక? ఇలాకర్ కొలువు అంటే ఇంటి పట్టున ఉండదే. పండుగ నాడు కూడా పనే ఉంటది మనకు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వే చేసినట్టుగా చెప్పబట్టి చిన్నగిరం కాదన్న. లేరమ్మమ్మ పండుగ నాడు పెద్ద ఆర్తలని తేవాలి. అక్కకు టిఫ్ఫలు అవుతుంది. మళ్ళా సెల్ఫీ ఇయ్యరే. అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతాను చెప్పు నాయన. వాళ్ళు తోలుతారు నిన్ను. రా నాయన. వీళ్ళు వాడరే అమ్మమ్మ. పట్నంలో అంతా బిజుగా ఉంటది. పండుగలకు ఇంటికి వచ్చే తీరికలే ఉండయే. అగో గట్టగా నువ్వు వస్తావా అని ఎదురు చూస్తున్నా. అన్ని నేను మంచిగా చేసి పెట్టే. ఓ అమ్మమ్మ నా కోసం ఎదురు చూడకే. ఎన్నడన్నా వీళ్ళు చూసుకొని వస్తా గాని ఇప్పుడు రాను. అయ్యో నేను ముసల్దాన్ని కానా బిడ్డ? నువ్వు అక్క ఒక పారెక్కి చూసిపోతే ఏమవుతుంది నాయన? నీకు తెలియరా అమ్మమ్మ? పట్నంలోకి వెళ్ళి ఊర్లోకి వచ్చి మళ్ళా కొలువు చేయాలంటే పెద్ద జంజాటం అవుతుంది. ఈడ ఊకే పనులే ఉంటాయి. ఊర్లోకి వచ్చేటంత తీరికేరు ఉండదు. గనారమ్ములు లేక ఊకే తెల్లందాకా పొద్దుందాకా గిర్ర ఉరుకుడే ఉంటది. నువ్వు వస్తే ఏమవుతుంది నాయన? సట్టి మస్తుగా కంకులు అయినాయి, బొబ్బలు అయినాయి, కందికాయ అయింది, పెసలు అయినాయి. అవి అని పంపుతారా బిడ్డ? మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానే అమ్మమ్మ. ఇప్పుడు వద్దు, నాకు కూడా బుగులు అవుతున్నారు. కానీ ఏం చేస్తామే, పట్నం కొలువులు అంటే గిట్లనే ఉంటాయి. వీళ్ళు చూసుకొని వస్తానే. సరేనా? బుగులు అట్టకు. అఫ్ఫాలు ఎవరితోనన్నా పంపి బస్సుకు. సరే బిడ్డ. అక్క నువ్వు మంచిగా ఉండు, రాకుంటే పోతుంది. మంచిగా ఉండు నాయన. మొన్న మా గల్లీలకు బుడ్డ రంగురంగుల కోడిపిల్లలు వస్తే ముద్దుగున్నాయి అంత అని ఒక 5-6 కొనుక్కున్నా. మంచిగా కాటన్ డబ్బా కత్తరించి డబ్బాతో గవిటికి ఇల్లు తయారు చేసిన.
దీనాం గవిటికి మంచిగా ఇన్ని నూకలు పోస్తుంటేని మస్తు ఆడుకుంటుంటిని గవిటితోని మస్తు టైంపాస్ అవుతుండే. టమాటాలు కొనుక్కొస్తామంట దుకాణం కాడికి పోయిన గంతే. ఇక ఏడికెళ్ళి మోఫైందో ఫిల్లి ఫారుగాను ఏం నూకొచ్చిందో ఏమో కాటన్ డబ్బాను బోర్డు చేసి గవిటిని ఆయనతో అంబుక్క పెట్టింది. వామ్మో ముసల్ని చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో. అయ్యో కదాన్ని వాళ్ళు కట్టేసినట్టున్నారు కదా, చూస్తుంటే మస్తు కోపంతో ఉన్నట్టున్నది. చూడుండ్రి శంగ ఎట్లా దునుకుతున్నదో. నీ పోటు వాళ్ళు చల్లగుండా దూరం నిలబడుండ్రయ్యా. అసలే పుండు మీద గొడ్డు కారం జల్లినంత గర మీద ఉన్నది అది. గినెవలో కనబడతలేడు గాని కట్టె పట్టుకొని దాంతో పరాశకాలు చేయవచ్చే. అయిందా చూసిండ్రా కట్టెలు ఎట్లా గుంజి పడేసిందో. నీ పరాశకం చల్లగుండా గదాంతోనే పరాశకం అయ్యా. మహబూబ్నగర్ జిల్లా షెర్లపల్లి అనే ఊళ్ళే చేపల చెరువులో చిక్కింది మొసలి. రోజేసినట్టే చేపల కోసం అని వలేసిపోతే గీ మొసలి పడ్డది గండ్లా. అదేంద్రో చేపలు పడ్డాయా అని అనుకుంటే మొసలి పడ్డది. వెంటనే అటవీ శాఖ ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండ్రు దాన్ని తీసుకుపోమ్మని. పోరగాన్లు అయితే నేను అల్లా ఈ స్కూల్కే పోను, నేను ఫో అంటాను ఏడిస్తే అమ్మ నాయన ఏం చేస్తారు? పోకపోతే చదివేట్లు వస్తారా? గా పక్కపోంటి ఇంట్లో నా బుజ్జిగారు చూడు దినాము ఎంత ముద్దుగా పోతున్నాడో. నీ లేకనే సతాయిస్తున్నారా అంతాన్ని బుర్రకిచ్చో బెర్రిచ్చో బడికి తోలుతారు కదా. ఇంకా కూడా వినకపోతే ఓ చాక్లెటో బిస్కెటో కొనిచ్చి పంపిస్తారు. కానీ గడ ఓ కాడ పోరగాన్లు బడికి పోతామన్నా కానీ అమ్మాయిలు పంపిస్తలేరా అంట. మరి ఎందుకు పంపిస్తలేరో మీరు కూడా చూడుండ్రి. నల్గొండ జిల్లా అచ్చంపేట కాడున్న గీ స్కూల్ చూడుండ్రి. అయితారం కదా అందుకే ఈ స్కూల్ కు తాళాలేసిండ్రు అని అనుకునేరు. అయితారం గాని ఏ వారం గాని ఈ స్కూల్ గిట్లనే ఉంటది. ఆగో అట్లెందుకు అని పరిశాన్ అవుతుండ్రా. ఈ స్కూల్లా పెద్ద దయ్యం ఉన్నదటుల్లా. ఇక ఈ పోరగాన్ల అయ్యవ్వలు వామ్మో మా పోరగాళ్ళని గా దయ్యం ఏమన్నా జయగిట్లా అని ఈ స్కూల్ కు బంపుడే బంద్ చేసిండ్రు. పిల్లలు ఎవ్వరు వస్తలేరని గిట్లా తాళాలు వేసిండ్రు సార్లు. ఇక అయ్యవ్వలే ఈ స్కూల్ కు పంపుతలేరు కాబట్టి పోరగాన్నని చూడుండ్రి ఎంత మంచిగా ఆడుకుంటుండ్రో. అరే దయ్యం లేదు గియ్యం లేదమ్మా, ఈ రోజుల్లో కూడా గయ్యన్ని నమ్ముతారా? మీ పిల్లలకేం కాకుండా మేము చూసుకుంటాం అని చదువు చెప్పే సార్లు ఎంత మొత్తుకున్నా కూడా ఇంటలేరట. ఇదిగో పులి అంటే అదిగో తోకన్నట్టు అట్టిట్టి పుకార్లను నమ్మి ఉత్తగానే పోరగాన్ల చదువులను ఖరాబ్ చేస్తున్నారు అని అంటున్నారు మూఢనమ్మకాలను నమ్మని ఆ ఊరు చదువుకున్నోళ్ళు. గాళ్ళు చెప్తానే ఉన్నారు ఎన్ని మాటల ఎన్ని తీర్ల చెప్పినా కూడా ఈయనతోడే ఇంటలేరు, ఈయనతోడి వింటున్నాడు. కొంతమందికి అయితే చెవులో ఎక్కించుకుంటూనే లేరు. ఈ చెవితో వింటారు ఆ చెవితో విడిచిపెట్టుండ్రు. ఎవరాళ్ళు అనుకుంటుండ్రా? ఇంకెవరు? పోలీసు వాళ్ళు నెత్తి మీద హెల్మెట్ పెట్టుకొని రా నాయన అంటాను మస్తు తీవ్ర చెప్తున్నారు కదా పబ్లిక్కు. మరి కానీ నిజామాబాద్ జిల్లాలో ఏం తక్కువ 100 మంది పోలీసు వాళ్ళు కూడా ఏమో చేసిందట చూడండి. హెల్మెట్ పెట్టుకోండి అని ఎన్ని మాటలు చెప్పినా గానీ చెవున పెడతలేరు పబ్లిక్. ఫైన్లు వేసినా గానీ పైసలు కడుతున్నారు తప్పితే హెల్మెట్ మాత్రం నెత్తికి పెడతలేరు. మొన్నదాకా పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, హెల్మెట్ నెత్తికి లేకుంటే పైన కింద హెల్మెట్ కొనిచ్చి చేతిలో పెట్టి తోలిండ్రు. అయినా ఇంటలేరని ముందుగాల మేం పెట్టుకొని జనాలకు ఎరక వేస్తామని నిజామాబాద్ జిల్లా డిచ్చపల్లిలో గిట్లా అందరూ హెల్మెట్ పెట్టుకొని ర్యాలీ చేసిండ్రు. అయినా పోలీస్ సార్లు మన మంచి గురించే చెప్తుండ్రు కదా. నెత్తికి హెల్మెట్ లేకుంటే తలకాయ పుచ్చకాయ వలిగినట్టు వలుగుతుంది. ఇంటికాడ పిల్లలు ఆగమైతారు, జర ఆలోచన చెయ్యండ్రే అన్నలు. ప్రమాదాలను నివారించాలి, వారి కుటుంబాలు సంతోషాలతో ఉండాలి అంటే ద్విచక్ర వాహనాలపై తిరిగేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. నెత్తికి హెల్మెట్ ఉంటే టక్కరైనా ఏం కాదు. నెత్తికి మొగురం ఇంటిని ఎట్లా కాపాడుతుందో మన నెత్తిని హెల్మెట్ అంత మంచిగా కాపాడుతుంది. ఆలోచన చెయ్యండ్రి, కొనుక్కోండ్రి. ఈ వాకిలో ఏం ముగ్గనెయ్యను, ఎన్ని కలర్ల నెయ్యను, ఇంత పాడుపడ్డది. కొంచెం పెద్దగా ఉన్నా మంచిగుండు. సుజాత మళ్ళీ ఏంటిదో దండకం వేస్తున్నది. సుజాత, ఓ సుజాత, ఏంటే సత్యన్న ఎంతో దీర్ఘాలు తీసుకుంటా పిలుస్తున్నావు? ఎట్లనా పిలుస్తా, నా ఇష్టం. ముందుగాల ఎందుకు గొలుగుతున్నావా చెప్పు. గునుక్కున్నాడు కూడా నా ఇష్టమే అన్నా. అబ్బా మాటకు మాటం చెప్తున్నావా? మంగోలు నేర్పిస్తున్నదా నీకు? హుషారు చేస్తున్నావు అన్నా. మాటకు మాట చెప్పకుంటే పాట పాడమంటావా ఏంది? ఆడవాళ్ళు ఈడవాళ్ళు మోఫైన ఆరు హుషారు చేస్తావు. ఉఫ్ అంతా నువ్వు అవతల పడతావు. అన్నా ముగ్గుల పండుగ అత్తలేదానే? గట్లా చెప్పొచ్చు కదరా ముందుగానే.
సుజాత పెద్ద ముగ్గు వేస్తావా మంచిగా అన్న ఏం మంచి చేసుకొని ఈ వాకిలి చూసినావా ఎంతున్నదో. ఈ ఆకిట్ల రథం ముగ్గు ఎత్తే జెండా ఎత్తే చక్రాలు ఉండవు, చక్రాలు ఎత్తే జెండా ఉండదు. అరే సంక్రాంతి పండుగ అంటేనే రథం ముగ్గు కాదరా. అన్న రథం ముగ్గు కాదే, చిన్న ముగ్గు వేసుకునే కోపు కూడా కొడతలేదు. కానీ ఊళ్ళో మస్తు ముగ్గులు వేస్తారు కదా. అవునే సత్తన్న, మా ఊళ్ళే మా వాకిలి మస్తు పెద్దగుండే, పెద్ద పెద్ద ముగ్గులు వేసేది తెలుసా. మా ఊళ్ళే మళ్ళీ ముగ్గుల పోటీలు కూడా పెడుతుండే, ప్రైజులు కూడా ఇచ్చేది. అబ్బా నీకు 5G ఇవ్వకపోయినా కూడా గుంజుకొచ్చుకునేది కావచ్చు నువ్వు శంకిరానివి. ఏ ఊక సత్తన్న పరాష్కాలు బాగా మాట్లాడతావు. మా ఊళ్ళే హౌస్ల పొల్లకే బాగా వచ్చేదే, కానీ పోటీ అంటే పోటీ తెలుసా, మస్తు ముగ్గులు వేసేది. 3 దినాల పండుగ గారా సుజాత, ఇంకేమేం చేసేటోళ్ళు చెప్పగా. అన్న భోగి పండుగ అప్పుడు ఆడకట్ట మీద పొరగండ్లు అందరు కలిసి భోగి మంటలు కాగి తానాలు చేసేదే. మా అవ్వ ఊకే పాత ఉంటే తీసుకురారా చెక్కలకి అన్ని అంటాను ఊకే వరుతుండే. నువ్వే ఉన్నావు కాదనే నిన్ను ఎత్తేస్తానటోని. ఇక మళ్ళా సంక్రాంతి పండుగ అప్పుడేమో ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి రేగ్గాయలు పెట్టి నవధాన్యాలు పెట్టి గరకపూస పిండి పూసలు అన్ని పెట్టిన తర్వాత ముగ్గు పని అంతా అయిపోయినాక అప్పుడు పాశం అన్నం వండుకునేది. అవును గారా, గా అన్ని పట్నంలో ఉన్నాయి గారా. కానీ ఊర్లో నేనేం చేసేది ఎరకనా నీకు? ఏం చేసేది? మా ఇంటి పక్కకు రుక్కం పెద్దమ్మలో ముగ్గు అయితే పెద్దగా వేస్తుండ్రి, ఎవ్వరు లేని చూసి పొయ్యి నీళ్ళు పోసేది రా. అబ్బా ఒక్కటే ఏడిపేసేది వాళ్ళు. అర్రే పాపం. పాపం ఏంటి రా పాపము? నేనేమో పతంగులు ఎగిరేసుకుంటే అలా మనమడు రాఘవేందర్ గారు వచ్చి చెంపేసేది మళ్ళా. మరి పండుగలు అంటేనే అప్పాలు, సకినాలు, గారెలు, మడుగులు గిట్లా అన్ని చేస్తారు. ఏం చేస్తావురా ఈ ఫార్ నువ్వు? ఇంటికన్నా అయితే మీ ముగ్గురం అక్క చెల్లెలం అయితే మా కొట్లాటకే మా అమ్మ గుమ్మి నిండా చేసేదన్నా. గంతగానం చేసేరా? మళ్ళా పొద్దుగాల చీకటితో షురు వేస్తే రాత్రి అయ్యేదన్నా అయిపోయేసరికి. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తాం సత్తన్నా, ఏ జుడబోయినా కలితేనాయే, పైసలు పెట్టి రోగాలు కొనుక్కున్నట్టు అయితే అంది. అట్లంతా అని చెయ్యకుంటుంటావా ఏంటిది పండుగ? లేకుంటే బీకిరికి వెళ్ళి తెచ్చుకోపో. ఏహే గంట పని అయితే చెయ్యను, ఇంట్లోనే చేసుకుంటా. అవో పిండి కూడా పట్టించుకొచ్చిన. అవునా రా, జరాన్ని ఎక్కువ చేయి, మరి చుట్టాలు వస్తున్నారా? బాబో సత్తన్న మనం వెళ్ళటానికి లేదు కానీ ఇంకా చుట్టాలట. నీ ఊళ్ళోనైతే వదినే మర్దళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు అందరు వస్తారు. కానీ ఈ దినాలు ఎట్లున్నాయిరా, చేసే పని ఎసోంటిది ఏం చేస్తాం గానీ అందరు దూరం అవుతున్నాం కదా. అవునే అన్నా. సుజాత, మరి పండుగ దినం నాడు ముక్క కూర ఏం లేదా? నన్ను విలువవారా? అరే సత్తన్న నిన్ను విలువ, నా పండుగ పూట తయారుగుండు, పలాబువా చికెన్ కూర అండి పెడతా. సరేరా సుజాత, అఫ్ఫాలు చేసుకో, నేను ఆర్తలు చెప్పుకుంటా. ఇక పోతానే సత్తన్న. బాబు నాకు మస్తు పనున్నది, అప్పాలు చేయాలి. ఏడికెళ్ళి మోఫైన్ రా నాయన, ఎవ్విటని కూడా ఇడిచి పెడతలేరు. ఆడోళ్ళ మేడల పుస్తల తాళ్ళు, ఏటీఎం కారాట్లు పెట్టి మిషన్లను, బందోబస్తుగా తాళాలు వేసిన అల్మార్లు ఉన్న పైసలు, బంగారము, సైకిల్ మోటార్లు అన్నిటినీ 3వ కాంటికి తెలియకుండానే మాయం చేస్తున్నారు. ఇంకా గాడ ఎన్నో ఒక దుకాణంలో తాళాలు వలగొట్టి పెద్ద పెద్ద వీటిని ఎత్తుకొని నీకే సూటి పెట్టిండ్రంట. మరి ఆ దుకాణంలో జొర్రవాడి దొంగ బద్మాషిగాళ్ళు ఏం ఎత్తుకపోయినరో చూద్దాం పండ్రి. దొంగ బట్టవాజుగాన్లు ఇది మంచి రోజా చెడ్డ రోజా అని ముహూర్తాలు చూసుకోరు. అట్లనే ఇది చిన్నదా పెద్దదా అని కూడా చూడరు. చేతికే చిక్కితే అది సంకల పెట్టుకొని పోతారు. ఏటీఎం దొంగలు, బెంకు దొంగలు, ఆడోళ్ళ మెడల పుస్తెలు దోస తీగ నింపినట్టు నింపబోవుడు. ఇప్పుడు ఇంకా కొత్త రకం దొంగలు బయలుదేరిండ్రు, కారు దొంగలు. మళ్ళా రోడ్డెంబటి ఇంటి ముందు పెట్టిన కార్లు కాదు, కొత్త బండ్లు. అదే అమ్మకానికి షోరూమ్ లో పెడతారు కదా, అగో గవ్వన్నట్టు. నిజామాబాద్ జిల్లా బన్స్వాడలా వరుణ్ మోటార్స్ లా రాత్రికి రాత్రే పోయి సీసీ కెమెరాలల్లో మోకాలు కనబడతాయని వాటిని వలగొట్టి, షటర్ల తాళాలు పుచ్చకాయని వలగొట్టినట్టే వలగొట్టి 2 కార్లను ఎత్తుకుపోయిండ్రు. ఏం తక్కువ 14 లక్షల దాకుంటాయట కార్లు. కార్ దొంగలు మీరేడికి పోయినా మీ తోలు తీసి బెల్టులు చేయించుకుంటారు. అగో చూడుండ్రి, క్లూస్ టీమ్ ఆఫీసర్లు వచ్చి చెకింగ్ చేస్తున్నారు. ఇక మీ పాన అయిపోయినట్టే ఫోన్రి. మీ ఎంచుకే ఒక్కటి దొరికినా మీరు దొరికినట్టే ఫోన్రి. ఇలా చేతులకు జట్టలు ఉట్ట, ఇలా ఇల్లు కావుని పెంట గాను. ఇదేం బతుకురా వారి? రోడ్డెంబడి ఫుట్పాత్ల మీదనో లేకపోతే గుడి మెట్ల మీదనో కూర్చొని అడుకోరాదుండ్రి, బొచ్చల పైసలు పడతాయి. ఇగో ఈ నడుమ అయితే ఎవ్వని తానా చూసినా గానీ ఫల్కల్లేకని ఇంటితో పెద్దగా ఉంటున్నాయి. సెల్ ఫోన్లు మంచిగా గవిత్తోని టిక్
తిక్క తిక్క ఫోటోలు సెల్ఫీస్టులు దిగి ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెడుతున్నారు. అందరికి వీటిని చూసి లైకులు సిమెంట్లు పెడుతుండ్రు. కానీ గాడేనో మనుషులే కాదు జీవం రాసులు కూడా సెల్ఫీస్టులు దించుకున్నాయంట. ఆ జీవరాశులు సెల్ఫీస్టులు దించుకుని అనుకుంటుండ్రా? అనుకోకుండ్రి, వింటుంటేనే మస్తు నాకు వస్తున్నది. చూద్దాం పండ్రి. కోతులు అంటే ఏడవైన కోతులే ఉన్నతాను ఉండయి గారా. ఒంటరిగా మనిషి వలన దొరికితే చాలు అన్ని బెర్రించి లాగు నడుపుకునేటట్టు చేస్తాయి. అన్ని గట్లు ఉన్నాయి. కొన్ని ఫోటోలు కూడా దిగుతాయి. ఇగో గిరాన్ని మంచిగా చూడండి. ఫండ్ల పుల్లలకు అంబా సిలిండర్ లెక్క ఎంత ముద్దుగా ఫండ్లు ఇగిలించుకుంటూ దిగిందో ఫోటోవా. గిరి ఫోటోనే కానీ ఇద్దరు నాడు మా ఫోస్కని పంచాడు పెట్టింది ఇప్పుడు. ఇగో డేవిడ్ స్లాటర్ అనే ఈ మనిషి అడవిలో సింఫాంజీల ఫోటోలు తీతామంట అని షికారు చేస్తుంటే నువ్వు ఫోటో దించేదేంటి రాబాయ్ అదే జరుగుమాట అని కెమెరా గుంజుకొని సెల్ఫీ దించుకున్నదంట ఈ సింఫాంజీ. ఇక ఈ ఫోటోను ఇంట్లోనే ఎట్లా పెట్టాగానే అర్రే దానికి అదే సెల్ఫీస్తూ తీసుకున్నదా అంట దునియా మీద అందరు పరిశాన్ అయ్యి సింఫాంజీకి సీటీలు కొట్టి ఫ్యాన్స్ కూడా అయ్యిండ్రు. గింతల్నే జీవరాశులను జాదుకునే ఫెటా అనే సంస్థలు గా ఫోటో మీద సర్వం హక్కులు సింఫాంజీకే ఇయ్యాలంట అని కోర్టులో కేసు వేసిండ్రు. లే గట్లెట్లుంటది, నేను కెమెరా తీసుకుపోయినా కాబట్టి అదే సెల్ఫీ తీసుకున్నది, అందుకే గా హక్కులని మా కంపెనీలకే ఉంటాయంట అని గా డేవిడ్ అనేట ఆయన అడ్డం తిరిగిండు. కోర్టు ఏం చెప్పిందంటే జీవరాశులకు సత్తాంబల హక్కులు ఉన్నాయి కాబట్టి కెమెరా అనేదే గా ఫోటో అంట అని చెప్పింది. అమెరికాలో జరిగిన ముచ్చటకి ఇది. ఎట్లున్నాయి వార్తలు? మంచిగా ఉంటాయి. అవును చెప్పు వాళ్ళందరికీ. ఊకో సఫర్ చేయకు నువ్వు. ఎట్లున్నాయి ఇంకేంటి వార్తలు? మంచిగా ఉంటాయి కదా. మళ్ళీ అవుతారము మస్తు మజాక్ వీడియోలు మళ్ళీ ముచ్చట్లు తీసుకొని మీ ముంగటికే వస్తాయి. ఎక్కడ పోను, మీరు చూసుకుంటూనే ఉండాలి ఈ 6.